విజయవాడ గురించి దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేసినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూలు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, చివరికి ఒక వీడి రౌడీగా గూండాలుగా దేవుడు కళ్యాణంలో కూడా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం నీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు, కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నెరవేరుస్తారు. పక్క జిల్లాల నుంచి జనాలు వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు, చూస్తారు, సంతోషంగా వెళ్తారు. కానీ నిన్న మీరు చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయే విధంగా మీరు అందరి గారు ప్రవర్తించారు. ఎంపీగా ఏంటి బాధ్యత? ఆ విధంగా నువ్వు రౌడీయుధం చేస్తావా? ఆ విధంగా నువ్వు గూండాయుధం చేస్తావా? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న చోట అతన్ని పనిచేయి నువ్వు, అతనికి అధికారులు ఏమైనా సహకరిస్తే సహకరించి నువ్వు, లేదా చివరికి ఇలాంటి దేవుడు కార్యక్రమాల్లో కూడా తలదూర్చి నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని గారా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు ఎంపీ దిగజారిపోయారని చెప్పి నా సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళ సమాధానం చెప్పాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము కాపాడుతున్నాం, హిందూ ధర్మానికి మేము బ్రాండ్ అంబాసిడర్లం, సనాతన ధర్మం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిన్న జరిగిన సంఘటనకి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళని ఏ విధంగా మీరు మందలిస్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఇదా మీరు ఇచ్చే గౌరవం? పూజలకు కానివ్వండి, కళ్యాణాలకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేమందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. గతంలో గారు ఇదే విధంగా దసరా మహోత్సవాలు జరిగితే అమ్మవారి పేరు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్క విజయవాడ పౌరులు కోరుకున్నారు. చివరికి అమ్మవారు దసరా పండగలో గారా ఏ విధంగా కలెక్షన్లు చేద్దామని చెప్పని అమ్మవారి మహోత్సవాలకి పోటీగా విజయవాడ ఉత్సవాలని చెప్పని పెట్టి ఆ ఒక ఉత్సవాల పేరుతో దేవాదాయ భూములు కాజేద్దామని చెప్పని, అది కుదరకుండా ఆగితే కోర్టు వారు ఆపితే మళ్ళీ అక్కడ ఏదో మేము పెడుతున్నామని చెప్పని ప్రతి ఒక్క వ్యాపారి దగ్గర వసూలు కార్యక్రమం చేసిన నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్లో ఏ దేవుడికి సంబంధించిన కార్యక్రమం జరిగినా కూటమి పార్టీకి సంబంధించిన మనుషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక రూపంలో
ఆ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఆ కార్యక్రమాన్ని పక్కకు తీసుకెళ్లే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకో పక్కేమో మేము హిందూ ధర్మం అంటారు, లేకపోతే ఆ పేరుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. 5 సంవత్సరాలు మేము పరిపాలించాం, ఏ రోజైనా ఇలాంటి సంఘటన జరిగిందా? ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా? ఏ కార్యక్రమం అయినా, ఏ మహోత్సవం అయినా, ఏ కళ్యాణం అయినా భక్తి శ్రద్ధలతో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేము ఎంతో బాగా చేస్తాం జరిగింది. కానీ మీరు వచ్చిన ఈ ఒక 2 సంవత్సరాల్లో దేవుడికి సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా, ఏ కళ్యాణం వచ్చినా, ఏ మహోత్సవం వచ్చినా ఉంటే తొక్కిసలాట, తోసుకోటాలు, మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు గొడవ పడతాలు, మనుషులు ప్రాణాలు పోటాలు, ప్రసాదంలో పురుగులు వస్తాయి, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, అవన్నీ ఎవరిని చూపిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు. ఈ తప్ప ఈ 2 సంవత్సరాల్లో మీ పాలనలో, మీ ప్రభుత్వంలో ఇంకా ఏవైనా జరిగినాయా అని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు మేము అందరం క్వశ్చన్ చేస్తాం. క్షమాపణ చెప్పాలి. నిన్న ఎవరైతే వేలాది మంది భక్తులు వచ్చారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ ప్రజానికానికి గర ఈ ఎంపీ క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. మీరందరూ గారు చూసే ఉంటారు, తిరుపతి లడ్డూ విషయంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి పరువు పోయింది. మా మీద రుద్దాలనుకున్నారు, మా మీద ఆ నెపం వేయాలనుకున్నారు. కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పైనుంచి ఈ ప్రభుత్వంలో మీరు చేస్తాంది తప్పు అని చెప్పని వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా సిబిఐ రిపోర్ట్లో అవనివ్వండి, లేకపోతే అనేక రకాలుగా మీది తప్పు అని చెప్పని నిరూపించారు. మీరు చేసే పనులు కూడా అలాగే ఉంటున్నాయి. కళ్యాణాల్లో గొడవలు పడి, సరిగ్గా పరిపాలన చేతకాక, అధికారులను సరిగ్గా పనిచేసుకోనిక ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. కాబట్టి మీకు ఆ పైనున్న దేవుడు, ఈ ప్రజానికమే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పని ఒక ఎస్సీ శాసనసభ్యుల్ని పని చేయనివ్వకుండా, గౌరవం ఇవ్వకుండా మీరు చేసే విధానం, సరే మీ ఎంపీ ఎమ్మెల్యేలు మీ పార్టీలు మీరు ఏరిగొట్టినా మాకు అనవసరం. కానీ తిరువూరు నియోజకవర్గంలో ప్రజానికం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం నడిపే విధానంలో కానివ్వండి, ఎటువంటి కార్యక్రమాలు జరగక ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన వెంటనే పైనున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుని తిరువూరు నియోజకవర్గంలో ప్రజానికానికి మంచి చేయవలసిందిగా మేము కోరుకుంటూ, ఈరోజు ఎంపీ ఈ విధంగా ఒక గోండాలాగా, ఒక రౌడీలాగా వెళ్తుందంటే కారణం ఎవరు? వెనకమాల ఉన్న లోకేష్ కాదా? లోకేష్ ధైర్యం చూసుకుని ఒక గోండాలాగా, రౌడీలాగా ఈ విధమైన వసూలుకు కానివ్వండి, ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, నిన్న జరిగిన సంఘటనకి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు గారు క్షమాపణ చెప్పాలి, ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మరలా జరగకుండా అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.